బిగ్ బాస్ వస్తున్నారా? ముందుగా బిగ్ బాస్ కి స్వాగతం సుస్వాగతం. అంటే ప్రీవియస్ లాస్ట్ వీక్ కాకుండా లాస్ట్ వీక్ తీసుకుంటే కొట్టుకున్నారు, చంపుకున్నారు, నరుక్కున్నారు, తిట్టుకున్నారు అన్ని అయిపోయాయి అనమాట. ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అమ్మా నాన్న అని చెప్పి అదొక ఎమోషన్ అనుకోండి, అదొక ప్రేమ అనుకోండి, అది ఆప్యాయత అనుకోండి, ఇంకేమని అనుకోండి. అంటే ఈ వీక్ లో ఎటువంటి గొడవలు లేకోకుండా, కొట్లాట్లు లేకుండా, ఏం లేకుండా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా జరుగుతుంది కదా. ఓకే, హ్యాపీ ఫీల్ అయ్యాం అది. అయితే వీక్ మొత్తంలో గొడవలు కొట్లాట్లేం జరగలేదు కానీ అవును, వీకెండ్ టైంలో మాత్రం దివ్య గారు ఆ తర్వాత తనుజ మాక్సిమం జుట్టు పట్టుకొని లాక్కొని కొట్టుకునేంత సీన్ చేశారు. రెచ్చగొట్టుకో నన్ను రెచ్చగొట్టును అని చెప్పి దివ్య గారు అంటే కింద కూర్చొని పాపం స్మూత్ మాట్లాడుతుంది. అంటే ఆ మ్యాచ్ కి ఈ మ్యాచ్ కి బేస్ అయితే అవ్వట్లేదు అనమాట. అంటే గొడవలు జరుగుతూ ఉంటాయి, కొట్టుకుంటున్నారు. కాకపోతే దివ్య గారు కొద్దిగా షార్ట్ టెంపర్ కాబట్టి ఆమె ముందుకు వెళ్ళిపోయింది తనుజ గారి మీద. తనుజ గారికి బయట ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి దాన్ని చట్టంలో ఉల్లంఘిస్తున్నారు అనమాట. అది సో దివ్య బిగ్ బాస్ ముద్దు బిడ్డ అందుకని చెప్పేసి ఇమాన్యుయల్ చేత పవర్ వాడిచ్చి సేవ్ చేశారు అంటారు. దివ్య గారు అంటే భయ్య ఎవరో ఒకరు అలా ఫైట్ చేసేటోళ్ళు, లేదంటే వేరే వాళ్ళ మీద అంటే ఒక ఏమంటారు దాన్ని హడావిడి చేసేటోళ్ళు ఉండాలన్నమాట కంపల్సరీ. అది మన ఇంట్లో అయినా సరే, బిగ్ బాస్ లో అయినా సరే, ఎక్కడైనా సరే హడావిడి చేసేటోళ్ళు ఉండాలి. కాబట్టి దివ్య గారిని ఉంచారు అనుకుంటున్నాను. అంటే ప్రీవియస్ చూసుకుంటే మనము దివ్య గారు ఎలిమినేషన్ అయ్యారు అన్నారు మరి చాలా మంది. అయితే ఏం జరిగింది, మన గొడవ జరిగింది కాబట్టే ఆమె ఉంచారని నేనైతే అనుకుంటాను. మరి అది స్టోరీ. సో తనుజ వర్సెస్ బర్నీ గారు కదా, బర్నీ నామినేట్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే పాయింట్ చెప్పాడు కదా ఆయన. అవునవును. అయితే ఏంటంటే ఆయన దివ్యకి సపోర్ట్ చేయలేదు, ఇటు ఈయన సపోర్ట్ చేయలేదు. ఆయన గేమ్ బయటపడిందా? బర్నీ గారు ఇప్పటికీ సేఫ్ గా ఆడుతున్నారు బాయ్, ఎప్పటికీ సేఫ్ గా ఆడుతున్నారు. ఇంకా ఆయన ముందుకు దూసుకెళ్ళాలన్నమాట, దూసుకెళ్ళాలి, చూడాలన్నమాట. మనకైతే ఆయనకి ఇప్పటికి సేఫ్ గేమ్ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రీవియస్ చూసుకుంటే తనుజ గారి పక్క మాట్లాడుతున్నారు. దాని తర్వాత అంటే నువ్వు మాట్లాడద్దు అని ఒక వ్యక్తి చెప్పినప్పుడు మళ్ళీ మనం వెళ్ళకూడదు వాళ్ళ దగ్గరికి, వాళ్ళు వచ్చినా కూడా మన దగ్గరికి వెళ్ళకూడదు. కానీ ఆయన మరీ మాట్లాడుతున్నాను కదా అది. అయితే ఈ వీక్ లో ఇప్పుడు ఇవాళ ఎపిసోడ్ లో తనుజ గారికి 5 నామినేషన్లు పడ్డాయి. 5 నామినేషన్లు మాక్సిమం తనుజ గారికి పడ్డట్టు కనబడుతుంది. ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళనే కొద్దిగా మనం కిందికి లాగాలని చూస్తాం అనుకుంటాం కదా. అంటే ఆమె కిందికి లాగాలని చెప్పాను కదా, అటువైపు చూస్తుంటే ఇమాన్యుల్ కూడా ఉన్నారు. ఏమో వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉందో మనకైతే తెలియదు. నేనైతే అది అనుకుంటా, స్ట్రాంగ్ పర్సన్ నే కొద్దిగా డౌన్ ఫాల్ చేద్దాం అనుకుంటారు కదా అని చెప్పి. బర్నీ గారికి దివ్యకి పడినప్పుడు దివ్య ఏళ్ళు చూపిస్తే ఏళ్ళు చూపికు దివ్య బాగోదు అన్నట్టు మాట్లాడారు కదా. అవునవును. సో రివర్స్ అయ్యారు కదా దివ్య మీద. అది పెద్ద వ్యక్తి అంటే మనము ఒక ఏళ్ళు చూపించి మాట్లాడడం అనేది అది నాట్ మంచిది కాదని చెప్తాం అనమాట. అంటే ఒక చిన్న వ్యక్తి ఉన్నా పెద్ద వ్యక్తి ఉన్నా మాట్లాడే విధానం మార్చుకోవాలన్నమాట. మనము మన లోపల ఎన్నో ఉంటాయి, కష్టాలు, నష్టాలు, కోపాలు, ద్వేషాలు అన్నీ ఉంటాయి అన్నమాట. ఎక్స్ప్రెస్ చేసే విధానం మార్చానొచ్చు అనమాట. చెప్పాను ఆల్రెడీ, రే మీ అబ్బా అనడానికి అన్న చెప్పన్నా ఎలా ఉందన్న ఏంటి సంగతి అని చెప్పడానికి ఎంతో తేడా ఉంటుంది అనమాట. ఇంకా మాట్లాడుకునే విధానం కూడా చేంజ్ చేసుకుంటే అంటే మనం మాట్లాడే విధానాన్ని బట్టి ప్రతిస్పందన కూడా ఉంటుందని నా అభిప్రాయం అనమాట. అది స్టోరీ. ఓకే, అయితే ఈ ఫ్యామిలీ వీక్ లో వచ్చిన వాళ్ళలో టాప్ 5 చాలా ఫ్యామిలీలు పెట్టారు. వీళ్ళలో ఎవరి టాప్ 5 నచ్చింది నీకు? నాకు ఇమ్మాన్ భయ్య. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇమ్మాన్ అన్న ఇప్పటి నుంచి కదా, ఎప్పటి నుంచి ఇమ్మాన్ అన్న ఇష్టం నాకు. ఇమ్మాన్ అన్న టైటిల్ విన్నరు, ఇమ్మాన్ అన్న కింగ్, ఇమ్మాన్ అన్న తోపు. ఎందుకు ఇన్ని మాటలు చెప్తాను, నా పిఆర్ని కాదు ఇంకోటి కాదు అనమాట. ఎందుకంటే ఒక కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిని ఎవరైనా సపోర్ట్ చేస్తారు, అలాగే నేను కూడా. అంటే ఆయన చెప్పే కొన్ని మాటలు కొంతమంది ఏంటంటే ఆ సింపతి కోసం చెప్తాను. అంటే నేను కూరగాయలు అమ్మేటోని చెప్తే సింపతి కోసం చెప్తాను. పల్లవి ప్రశాంత్ కూడా అలా చేశారనమాట. ఆయన జెన్యూన్ పర్సన్, మట్టిలో నుంచి వచ్చిన మాణిక్యం అనమాట, బ్లాక్ డైమండ్ అని అనుకోవచ్చు అనమాట అన్నయ్య. అంటే ఏంటంటే ఆయన విన్నాలో మనస్ఫూర్తి కోరుకుంటాను అంతే. ఆ ఇమాన్ అన్న ఫ్యామిలీ వీకే నాకు నచ్చింది, వాళ్ళమ్మ సపోర్ట్. ఇంకోటి ఏంటంటే ఇంకొక ఆమె దివ్య వాళ్ళమ్మ, ఆమె ఆ దివ్యాన్ని తీసేసి వాళ్ళ అమ్మని పెట్టింటే మంచిదని నేను అనుకుంటున్నా. వచ్చిన ఒక 10 or 15 minutes ఆట ఆడిచ్చింది మొత్తం హౌస్ మేట్స్. నేను ఎలాగైతే రోస్టింగ్ చేస్తానో ఆ విధంగా ఆమె అయితే రోస్టింగ్ చేస్తాను. ఆమె పెట్టింటే మంచిది. నెక్స్ట్ బిగ్ బాస్ 10 కి ఆమె తీసుకొని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నా తరపున. ఓకే, అయితే కళ్యాణ్ వాళ్ళ నాన్న వచ్చి కొన్ని 4 మాటలు మంచిగా మాట్లాడారు. అవునవును. సో ఈ సింపతి తోటి కళ్యాణ్ గెలిచే అవకాశం ఉంది అని చెప్పేసి చాలా మంది చెప్తారు, మీరేమంటారు? సింపతి తోటి ఆయన అనుకుంటున్నాడా, జనాలు అనుకుంటున్నారా? జనాలు అనుకో. సింపతి వల్ల ఎవరు గెలిచారు భయ్య? ఫస్ట్ థింగ్, ఇఫ్ యూ హ్యావ్ ఎ టాలెంట్ యూ కెన్ బికమ్ ఏ బిగ్, అంటే ఒక గొప్ప స్థాయికి వెళ్తా అనమాట. మన దగ్గర నిజం చెప్పడానికి దమ్ము ఎంత ఉంటే దమ్ము ఉండాలన్నమాట. ఫస్ట్ దమ్ము ఇఫ్ ఎనీ ఫీల్డ్, నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్, నాట్ ఓన్లీ జాబ్ ఫీల్డ్, నాట్ ఓన్లీ ఇఫ్ ఎనీవేర్. మన దగ్గర అయితే దమ్ము ఉంటుందో, దమ్మున్నాడే ముందుంటాడని నా అభిప్రాయం అంతే. ఆ సింపతి కోసం ఇంకో దానికోసం ముందుకైతే వెళ్ళరు. సో తనుజని సుమన్ శెట్టి నామినేట్ చేశాడు కదా. సో తనుజ తీసుకోలేకపోతుంది, ఎందుకంటే సుమన్ శెట్టి నామినేట్ చేసిన పాయింట్ కరెక్టే కదా. తను
పైకి ఎక్కాడు. అవునవునవును. సో, safe game ఆడుతున్నాడు. అయితే ఏం జరిగిందంటే అదే గొడవ, మనకి స్టెప్స్ ఎక్కాలి అని చెప్పి ఆయన ఎంతకన్నా లాస్ట్ ప్రీవియస్ చూసుకుంటే ఏంటి బాక్సులు పెట్టే దాని మీద అది కూడా ఆయనకి కొద్దిగా అన్ఫేవర్ గా జరిగింది, ఇది కూడా అన్ఫేవర్ గా జరిగింది అన్నమాట. రెండు అలాగే జరిగాయి ఆయనకి. బాక్సులు పెట్టేదానికి ఎవరు మన రీతు ఆమె సరిగ్గా లేదు, దాని తర్వాత ఇప్పుడు తనుజ. ఇది పద్ధతి కాదు కదా. కళ్యాణ్ లాస్ట్ టైం ఇచ్చింది కళ్యాణ్, ఇదొకటి. ఈ పద్ధతి కాదు కదా. అట్లా అనమాట ఆయనకి అన్ఫేర్ జరుగుతుంది. అంటే ఆయన సపోర్ట్ ఎవరు లేరా అని అనుకుంటున్నాం. మరి అది పద్ధతిగా అంటే ఆమె ఎక్కమంటేనే కదా ఎక్కింది, దాని తర్వాత ఆయన సెట్ చేసుకున్నాడు. ఆయన ఎక్కిన తర్వాత 1 minute టైం ఉంది, ఆ టైంలో కూడా చెప్పొచ్చు. కాకపోతే అది జరగలేదు. దిస్ ఇస్ నాట్ ఫైన్. నాకు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే అనుకుంటున్నారు? ఎలిమినేషన్ అంటే అదే దివ్య గారు అంటారు, కానీ అదే గొడవ అయింది, మళ్ళీ లోపల పెట్టారు కదా. ఓకే, అందరూ బాగానే ఆడుతున్నారు. కాకపోతే చూసుకుంటే దివ్య గారి పేరు మనకి అసలు బయటికి రావట్లేదు. ఇప్పుడు టాప్ 5 అంటే గాలిపటాలు చుర్ర ఎగురుతున్నారు కదా, దాంట్లో దివ్య పేరు అయితే రావట్లేదు. ఎందుకు రావట్లేదు మరి అర్థం కావట్లేదు. ఆమె ఏమైనా ఎలివేషన్ ఇవి బేస్ చేసుకుని కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని నామినేషన్ ఉంటుంది అనుకుంటాను. నామినేషన్ అందరూ ఉండాలి, వేరే విషయం అనుకోండి. టాప్ 5 ఫస్ట్ ఇమ్మాలన్న భయ్యా. ఇమ్మాలన్న టాప్ 5 కాదు, విన్నర్ ఇమ్మాలన్న. టాప్ 5 మళ్ళీ మాట్లాడుకుందాం. యా చూస్తున్నాను. ఎలా అనిపిస్తుంది? బాగుందండి. ఓకే, లైక్ ఫ్యామిలీ వీక్ అనేది వచ్చింది కదా, సో మీకు ఏ ఫ్యామిలీ వీక్ నచ్చింది? నాకు భరణి గారిది నచ్చిందండి. బర్నీ గారి ఫ్యామిలీ నచ్చింది అన్నారు. ఓకే, అండ్ ఫైనల్ గా ఇప్పుడైతే మన కళ్యాణ్ గారికి చాలా మంది సింపతిగా ఓట్లు పడుతున్నాయని చెప్పి అంటున్నారు, అది నిజం అంటారా? సింపతి ఎందుకండి, గేమ్ ఆడుతున్నాడు ఆయన, తన ఆర్మీ తను చాలా తన ఎఫెక్ట్స్ అని పెడుతున్నాడు. సో సింపతి ఏం లేదు, తను జెన్యున్ గా ఉంటున్నాడు. అంటే మిగతా వాళ్ళు లేరు అని కాదు, జెన్యున్ ఉంటున్నారు వాళ్ళందరూ. తనుజ గారు లైక్ నిన్న వాళ్ళ మదర్ అని చెప్పేసి వచ్చారు కదా, అత్త గారు కానీ లేకపోతే పవన్ గారు యాక్టర్, సో వాళ్ళు వచ్చినప్పుడు ఏడ్చారు కదా, సో అది ఎలా అనిపించింది? అంటే నాకు సార్ తో కొంచెం కామెడీ చేసిరు కదా వాళ్ళిద్దరు, సో ఆ పాయింట్ లో ఏడ్చింది. అండ్ నెక్స్ట్ తన రియల్ ఎమోషన్ బయటపడింది, వాళ్ళ బిఎఫ్ ని చూసి వాళ్ళ అమ్మని చూసి అట్లా. ఓకే, సో ఇప్పుడైతే నామినేషన్స్ జరుగుతున్నాయి, సో ఎవరు వెళ్ళిపోవచ్చు అంటారు ఈ వీక్? ఈ వీక్ డౌటే లేదు దివ్యానే. ఎందుకండి? ఎందుకంటే తనజతో పెట్టుకుంటుంది కదా ఊరికే, ఎవరు ఉంచుతారు? అలాంటి ఫ్యాన్స్ ఉంచుతారా? ఇంకా తనుజ గారితో పెట్టుకుంటే ఎవరైనా వెళ్ళిపోవచ్చు అంటారా? అలా ఏం లేదు, అలా అనట్లేను, కానీ తను జెన్యున్ ఉండి ఆడి నోరు పడేసుకోకుంటే బెటర్ అని నా ఒపీనియన్. ఓకే, సో వర్ణి గారు దివ్య నామినేట్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుంది బ్రబ్బా. బిర్యానీ ఏల్ చూపించింది కరెక్టేనా? ఏల్ చూపించడం ఆయన మీద అది కరెక్ట్ కాదు బ్రో. అంటే అన్న 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 అని అన్న అన్న అనుకుంటా ఉంది బాండింగ్, కానీ బయట వేరే లెక్క పోర్ట్రే అయింది. సో అది వెరీ బ్యాడ్ అండి, అది తీసుకోలేకపోతున్నాం. అది అండ్ బర్నీ గారు తనుజ గారిని నామినేట్ చేశారు, అది ఎలా అనిపిస్తుంది? అది షాకింగ్ అండి. అసలు కనిపిస్తలే, కనిపిస్తలే అంటున్నా చూడు, మైండ్ ఖరాబ్ అయిపోయింది అది చూస్తే. ఏంది, ఎందుకు, అసలు రీజన్ ఏముంది అని చెప్పి ఈగర్లీ వెయిటింగ్ అండి. అది వీడియో చూసాక గారు కూడా తనుజ గారు నామినేట్ చేశారు. అవునండి, ఒక్కొక్క స్టంటులు చూస్తున్నాము, ఫీజులు ఎగిరిపోతున్నాయి, ఏం చేయమంటారు? అంటే సేఫ్ నామినేషన్ అని చెప్పేసి అంటున్నారు, ఎందుకు మాస్కులు ఈ రోజు తీసారా అని చెప్పేసి అడుగుతున్నారు తనుజ గారు. కరెక్ట్ అడిగింది, అదైతే కరెక్ట్ గా అడిగింది. అండ్ ఇవన్నీ పక్కన పెడితే సుమన్ శెట్టి గారు కూడా తనుజ గారిని నామినేట్ చేశారు. అవును, అదే చెప్తున్నాను కదా నేను. ఈ మొత్తం ఈ ఎపిసోడ్ చూస్తే ఈ రోజు నాకు అర్థమవుతుంది, ప్రోమోలల్లో కట్ వేసుకుంటూ వస్తుంటే ఏం అర్థం కాలేదు. బట్ నెక్స్ట్ లెవెల్ ఉండిపోతుంది నామినేషన్స్ అనేది అర్థమవుతుంది.